ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, పాత నిబంధన గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు దేవుడు ఎడారిలో నడిపించాడు. ఈ 40 సంవత్సరాలు వారికి ప్రొద్దున్నే భోజనం ఇచ్చేవాడు దేవుడు. భోజనాన్ని కురిపించే ఆ భోజనాన్ని పేరు ఏమంటారు? మన్నా. మన్నా అన్నటువంటి భోజనాన్ని కురిపించే ఆ భోజనం ఎప్పుడు దొరికేది ప్రజలకు? తెల్లవారుజాము, అంటే సూర్యకిరణాలు ఉదయించక ముందే ఆ భోజనం దొరికేది. ఒకవేళ సూర్యకిరణాలు పడిన తర్వాత వెళ్తే వాళ్ళకు దొరికేది కాదు, అది కరిగిపోయేటువంటిది. ఒకవేళ ఇప్పుడు యావే దేవుడు లేదా యేసుప్రభు మన దగ్గరికి వచ్చి మీకు అందరికీ మన్నా కురిపిస్తాను ప్రొద్దున్నే అంటే ఎంతమందికి దొరుకుతుంది? ఎవరికి దొరకదా? ఎవరో కొంతమంది పొరపాటున మీకు వేరే దారి లేక వేయాలి కాబట్టి పొద్దున్నే. ఏంటంటే నేను ఒక ఇంట్లో ఒక తల్లిని అడిగా, అమ్మా మీ అబ్బాయిలు బాగున్నారా? బాగున్నారు ఫాదర్. బాగా చదువుతున్నారా? సెలవులు కదమ్మా. అవును ఫాదర్. ప్రొద్దున్నే లేస్తారా? ఎన్ని గంటలకు లేస్తారు? ప్రొద్దున్నే లేస్తారండి. ఎన్ని గంటలకు? ప్రొద్దున 9:30 గంటలకి లేస్తారండి. ఎన్ని గంటలకి? ప్రొద్దున్నే 9:30 గంటలు. పొరపాటున మన్నా కురిస్తే వీళ్ళకి ఏం దొరుకుతుంది? మట్టి దొరక ఇంకేంది? దేవుని కృపను పొందాలంటే, దేవుని భోజనాన్ని నీవు కావాలంటే, దాన్ని స్వీకరించాలంటే నువ్వు ఎప్పుడు లేయాలి అంటే భోజనం అని కాదు, దేవుని కృపను, దేవుని శక్తిని, పవిత్రాత్మ వరాలు నీవు పొందాలి అంటే ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, వేకువజాముననే లేయాలి. వేకువజాముననే నీ దేవుడైన యావేకు నీవు మొరపెట్టుము. ఆయన నీ యొక్క ప్రార్థనను ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఎందుకు పునీతులంతా శక్తివంతులై ఉన్నారు అని మనం గమనిస్తే వాళ్ళందరూ కూడా చేసినటువంటి ఒకే ఒక పని, వేకువజాముననే లేచి తమ దేవుడైనటువంటి యేసును ప్రార్థించెను. అందుకే వాళ్ళు మహిమాన్వితమైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి మనం కూడా మన రోజువారీ జీవితంలో ఈ పునీతుల వలె మనము కూడా దేవుని కృపను పొందడానికి, దేవుని ఆశీర్వాదాన్ని పొందడానికి వేకువజాముననే లేయాలి.